హీరోలే నాడు లీకులు చేసి నేడు నీతులు చెప్తా ఉన్నారు. నిన్న చూస్తా ఉన్నాను. కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కదా. నేను అడుగుతా ఉన్నాను, నాడు లీకు వీరులు నిన్న మీటింగ్లో పెట్టేసి కేటీఆర్ చెప్తాడు, అనేక సినిమా డైలాగులు కొడతాడు. మరి ఆ రోజు నీ ప్రభుత్వంలో 15 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు లీక్ అయినప్పుడు, ఎంసెట్ పేపర్లు 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు, మరి ఆ రోజు గుర్తుకు రాని నీతులు ఈరోజు కేవలం ఏదో ఒక రకంగా విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ కొత్త కాదు. గతంలో కూడా తెలంగాణ మూవ్మెంట్లో ఇదే రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దాదాపు 1000 మంది తెలంగాణ బిడ్డలు బలి పశువులు కావడానికి కారణమైనటువంటి ఇవే రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు. ఎందుకంటే వాళ్ళ బామర్దికి కిరోసిన్ పోసుకుంటాడు కానీ అగ్గిపెట్ట దొరకదు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి అన్యాయం జరగలే. ఆ రోజు 1000 మంది విద్యార్థులు యువకులు బలిపీఠం ఎక్కితే వీళ్ళు అధికారాన్ని చేజెక్కించుకొని 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించారు. కానీ నష్టపోయింది పేద విద్యార్థులు, పేద కుటుంబ చెందినటువంటి బిడ్డలు. వీళ్ళు పోయి కిరోసిన్లు పోసుకుంటారు, అగ్గి డబ్బలు దొరికాయి. కానీ పాపం అమాయకులు ఆనాడు కూడా ఈ రకంగానే వీరి మాటలకు నమ్మి బలిపీఠం ఎక్కారు. ఈరోజు కూడా అదే రకంగా ఏదో ఒక రకంగా ఈ ప్రాంతంలో రెచ్చగొట్టి అస్థిరతపరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ నేను అడుగుతా ఉన్నాను, ఎందుకోసమని చెప్పి ఈ రకమైనటువంటి మరి ఆ రోజు నీ నాన్న కేసీఆర్ కానీ నువ్వు కానీ డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకోసం అని చెప్పి నువ్వు బాధ్యత తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ధర్నా చౌకులు ఎత్తేసిండ్రు, ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ కుట్రలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ అగేన్స్ట్గా చేస్తుంటే ఎడ్యుకేషన్ పేరు మీద జరుగుతున్నటువంటి కుట్రలో యోగేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆ ఫౌండేషన్ మెంబర్ కాదా? కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్వైజర్ కౌన్సిల్లో పనిచేయలేదా? అంతేకాదు సోనం వాంచుక్ ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదా? మరి మీ అందరి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నామని అడుగుతున్నా. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఎక్కడా గౌరవం లేదు కాబట్టే పార్లమెంట్ పెడితే పారిపోతారు, వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో చర్చిద్దాం రమ్మంటే రారు. ఈ అంశం మీద వాస్తవాలేందో ఖచ్చితంగా చర్చించి అవసరమైన బాధ్యుల్ని మనము చట్టపరంగా శిక్షిస్తామంటే రారు. సిబిఐ ఎంక్వైరీ పెట్టినా కూడా వారు ఈ అంశం మీద చర్చకు రారు. వీధిలోకి వెళ్ళి యువతను రెచ్చగొట్టి అసంఘటిత కార్యక్రమాలు చేసేటువంటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మీరు మరి ప్రజాస్వామ్య విలువని ఏ రకంగా కాపాడతారో చెప్పాలా. ఢిల్లీలో ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ చేస్తా ఉన్నాడో అదే రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి రక్తం చిందించిన కుటుంబం అంటాడు. ఎవరి రక్తము? మా తెలంగాణ బిడ్డల రక్తాన్ని చిందించిన మాట వాస్తవమే. ఈ 1000 మంది యువత బలిపీఠం ఎక్కడానికి కారణం ఆ రోజు సోనియా గాంధీ కాదా? ఆ రోజు నువ్వే కదా సోనియా గాంధీ 1000 మంది యువత రక్తాన్ని కళ్ళారా చూసింది. బలిదేవత అంటివి ఈరోజు ఇట్లమే నీకు దేవత అయిపోయింది. బలిదేవత పోయి నీకు ఈరోజు ఆరాధ్య దైవం ఎట్లయిపోయింది? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. కేవలం నీ పదవి కాపాడుకోవడం కోసం ఈరోజు సోనియా గాంధీని దేవత అంటున్నావు. ఆ రోజు నువ్వు బలిదేవత అంటివి. రక్తం చిందించింది ఎవరు? రక్తం చిందించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని వేలాది మంది రక్తం చిందించిన మాట వాస్తవం. వేలాది మందిని బలి తీసుకున్నమాట వాస్తవం.
తెలంగాణ నుంచి పంజాబ్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది మంది కల్లారా రక్తం చూసిన మాట వాస్తవం. అది దాన్ని కూడా నువ్వు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడి రక్తం చూసినటువంటి సోనియా గాంధీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నాడు బలిదేత నువ్వే అంటావు, నేడు ఆమె మా దేవత అంటావు. నువ్వు ఉద్యోగాలు అడిగితే ఉక్కుపాదం వేస్తావు. ఈరోజు తెలంగాణ విద్యార్థులు, యువత మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని అడిగితే ఉక్కుపాదం మోపుతావు. నీ వెబ్సైట్లో 12,000 ఉద్యోగాలు ఉన్నాయని మీ డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు అని చెప్తాడు. మరి నోటిఫికేషన్ ఇవ్వమంటే 5,000కు మించి ఇవ్వను, 7,000కు మించి ఇవ్వను, ఎండిని దాగి నూతిలో దుంకినా నేను ఇచ్చే సమస్య లేదని చెప్తావు. ఇదేనా నీ నీతి? నువ్వు నీతి జాతి గురించి మాట్లాడుతావు. ఇదేనా నీ నీతి? అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్లకు రావాల్సిన ఉద్యోగాల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్డెక్కితే ఉక్కు పాదం మోపుతావు, లాఠీచార్జ్ చేస్తావు. ఇక్కడ నువ్వు చేస్తే నీతి అవుతుంది, ఇంకొక చోట రాజకీయం చేస్తావు. నేను అడుగుతా ఉన్నాను, క్యాండిల్ లైట్ మార్చ్ చేస్తా అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో చెయ్యి. ఇదే యువత, ఇదే నిరుద్యోగ యువత ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది. కనీసం నీ ఎంబడి సెక్యూరిటీ లేకుండా కూడా ఆ ప్రాంతాలు తిరిగేటువంటి పరిస్థితి లేదన్న సంగతి గుర్తుపెట్టుకో. బీజేపీ పార్టీ వారసుల గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, బీజేపీ పార్టీ ఛత్రపతి శివాజీ వారసులు. బీజేపీ పార్టీ నాయకులు ప్రపంచ స్ఫూర్తి ఇచ్చినటువంటి